కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు అందరినీ దీవించును గాక. యేసు నామమున నా తండ్రి ఆశీర్వదించును గాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక, దైవజనుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అందరూ చదువుదామా? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి అని దైవజనుడైన పౌలు గారు తెలియజేశారు. ఈ వాక్య భాగాన్ని ఈ రోజున ధ్యానం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు సహాయం చేయును గాక. గమనించండి, అక్కడ పరలోక సంబంధమైన పిలుపులో చెప్పొచ్చు కదా, మనమందరం ఎవరమి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారము. ఆ తర్వాత పరిశుద్ధ సహోదరులము, సహోదరులు. మనం ఒప్పుకున్నది కూడా ఉంది. బాగా గమనించండి, అక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారము, పరిశుద్ధ సహోదరులము, మనం ఒప్పుకొనినది కూడా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాం. పరలోకం నిమిత్తమే మనం బ్రతుకుతాము అని తీర్మానం చేసుకున్నాయి. నడిపించబడుతూ ఉన్న ఆ ఒప్పుకోలు కూడా ఒక్కొక్కరి జీవితంలో ఉంది. అక్కడ రాయబడిన మాట గమనిస్తే, దానికి ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. ఎవరి మీద ఉంచాలయ్యానంటే, ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచాలి. యేసు ప్రభు ఈ లోకములో జీవిస్తూ ఉన్న రోజుల్లోనే అయినా, లేదా దైవజనుడైన పౌలు గారు జీవిస్తూ ఉన్న రోజుల్లో అయినా, ఊరికి చేయి పెట్టబాక, ఎఫెక్ట్ తీసి ఒక పాయింట్ పెట్టుకో చాలు. రోజుల్లోనైనా ప్రధాన యాజకులు ఉన్నారు. యేసు ప్రభు రోజుల్లో ఉన్నారు. తర్వాత దైవజనుడైన పౌలు గారు జీవిస్తున్న ఆ రోజుల్లో కూడా ప్రధాన యాజకులు అనేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న ప్రధాన యాజకుల మీద మీరు లక్ష్యముంచండి అని దేవుని వాక్యములో వ్రాయబడలేదు. వ్రాయబడిన మాట ఏంటంటే, చూడండి, ప్రధాన యాజకుడునైన, చెప్పండి గట్టిగా. ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో. అయితే ప్రధాన యాజకుడైన యేసు కూడా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఎంతో మంది ఉంటే, ప్రియమైన వాళ్ళరా, వారి మీద లక్ష్యముంచండి దేవుని వాక్యంలో వ్రాయబడలేదు. కానీ ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి అని ఆయన గారు వక్కానించడం, ఆయన గారు నిశ్చయముగా చెప్పడం, ఖండితంగా చెప్పడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. అందులో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి? మన ప్రధాన యాజకుడైన యేసు మీద మనం ఎందుకు లక్ష్యం ఉంచాలి అనేది మనం గుర్తెరగలిగిన స్థితిలోనికి రాగలగాలి. ప్రియమైన వాళ్ళారా,
నజరేయుడైన యేసయ్య బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంతగా అంటే మరణం పొందినంతగా. ఏ మరణమయ్యా అంటే శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనిన ఆ యేసయ్యని మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. అందుకనే ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి అని వ్రాయబడిన మాటలు మనం గమనించగలం. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు చేసే ప్రాముఖ్యమైన లేదా ముఖ్యమైన పని లేదా దేవుడు వారికి అనుగ్రహించిన లేదా అప్పగించబడిన పని ఏంటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తారో, ఎవరైతే వారి ఇష్టం వచ్చేట్టుగా బ్రతుకుతూ ఉంటారో అది తప్పు అని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేయాలి అంటే పాప పరిహారము నిమిత్తం బలిని తీసుకొని రావాలి. పాప పరిహారార్థ నిమిత్తం బలిని తీసుకురావాలి. ఎప్పుడైతే ఆ బలిని తీసుకుని వస్తారో, బలి తీసుకొచ్చిన తరువాత ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే ఆ బలి అంగీకరించబడేటట్లుగా బలి చెల్లిస్తాడు. ప్రధాన యాజకుడు దేవుడు బలి అంగీకరించగలిగేటట్లుగా ప్రధాన యాజకుడు బలి చెల్లిస్తాడు. అర్థమవుతుందా ప్రియమైన వలన? ఏ పాపమైనా చేయని ఆ పాపానికి తగిన బలి ఆ రోజుల్లో దేవుడు తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. బైబిల్లో బలులు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? దహన బలి ఉంది, నైవేద్య బలి ఉంది, కృతజ్ఞతా బలి ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది, అపరాధ పరిహారార్థ బలి కూడా ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఏ బలిని ఎలా చెల్లించాలని కూడా ప్రభువు తెలియజేసిన మాటలు మనం బైబిల్లో గమనించగలం. ఆ విధంగా ఆ ప్రధాన యాజకుని దగ్గరికి ఎవరైతే బలి తీసుకుని వస్తారో, బలి తీసుకుని వచ్చిన తరువాత ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ పాపం పరిహరించబడేటట్లుగా బలి చెల్లిస్తాడు. అర్థమవుతుందా? ఆ బలి చెల్లిస్తాడు. ఇంకా మనం కాస్త జాగ్రత్తగా ఆ దేవుని వాక్యం చదువుకుంటూ రాగలిగితే, అర్థం చేసుకోగలిగితే, యాజకుడు ఆ రోజున ప్రధాన యాజకుడు చెప్పిన మాటే శాసనం. అర్థమవుతుందా? ఈ పాపం చేశావా, ఈ పాపం నిమిత్తం ఇదిగో ఇది దేవుడు చెప్పింది, ఇది నువ్వు తీసుకురావాలి, ఇది చెల్లించాలి అని అంటే ఇక అదే శాసనం. దాన్ని మించింది ఇంకొకటి లేదు. ఆయన దగ్గరికి వచ్చి ఇంకెవరు చెప్పేవారు కాదు. దైవజనుడు ప్రధాన యాజకుడు ఏదైతే చెప్తాడో అదే శాసనం, అదే చట్టం, అదే విధి, అదే అతగాడు నెరవేర్చాలి. ప్రియమైన అంత అధికారము ఉండేది, అంత శక్తి ఉండేది ఆయన నోటి మాటకి. కనుక ఆ రోజుల్లో ఆ ప్రధాన యాజకులని గౌరవించేవారు. వారంటే భయపడేవారు, వారికి గొప్ప విలువ ఇచ్చి నడిపించబడే వాళ్ళు. ప్రియమైన వారు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ గమనించండి, వారిలాగా ప్రధాన యాజకుడైన యేసయ్య లేడు. అర్థమవుతుందా? మన ప్రధాన యాజకుడైన యేసయ్య మీద ఎందుకు లక్ష్యం ఉంచాలి అని మనం ఆలోచన చేయగలిగి ప్రియమైన వాళ్ళరా, మనం ఉన్నామనుకోండి, మనం పాపం చేస్తే పాపము నిమిత్తం బలి తీసుకుని పోతే బలి చెల్లించగలిగిన ప్రధాన యాజకుడిగా యేసు ప్రభువారు లేరు. ఆ రోజుల్లో కూడా బలి చెల్లించగలిగే ప్రధాన యాజకుడిగా లేడు. ఆయన ఎవరిగా ఉన్నారు అంటే, ప్రధాన యాజకుడైన యేసయ్య ఎవరిగా ఉన్నారు అంటే ఆయనకై ఆయనే మన నిమిత్తం బలి అయిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకై ఆయనే మన నిమిత్తం బలిగా మార్చబడ్డాడు. ఆయన బలి చెల్లించలేదు కానీ ఆయనే, చెప్పండి, బలిగా మార్చబడి ఆయనే బలి అయిన ఆ సందర్భం ప్రియమైన వాళ్ళ మనం దేవుని వాక్యంలో స్పష్టంగా గమనించగలం. ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఉన్నారైతే ఈ రోజున ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసయ్యను గురించి మనం ఆలోచన చేయగలిగితే గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్త, అందరికంటే గొప్పవాడు, అందరికంటే శక్తిమంతుడు, అందరికంటే విలువ కలిగిన వాడు, అందరికంటే గౌరవ మర్యాదలు కలిగిన నజరేయుడైన యేసయ్య ఆయన బలి చెల్లించలేదు కానీ ఆయనే బలిగా మారిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించగలిగేటట్లుగా, ఏమండి, ప్రతి ఒక్కరికి రక్షణ కలగగలిగేటట్లుగా, ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పొందగలిగేటట్లుగా, ప్రతి ఒక్కరూ దీవించబడగలిగేటట్లుగా, ప్రతి ఒక్కరూ ఏమండి ఆయన దగ్గరికి రాగలిగేటట్లుగా ఆయనే బలిగా మార్చబడిపోయాడు. ఆయనే మన కోసం బలి ఆయను అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున ఈ మాటలు మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగే స్థితిలోనికి రాగలగాలి. ఆ రోజుల్లో అయితే పాపము చేస్తే పాపము నిమిత్తం బలి తీసుకుపోతే ఆ బలిని మాత్రమే ప్రధాన యాజకుడు చెల్లించేవాడు. అయితే మనం ఈ రోజున ప్రియమైన వాళ్ళరా బలి చెల్లించవలసిన అవసరం లేదు, కానీ మన నిమిత్తమే నజరేయుడైన యేసయ్య బలి అయిపోయి ప్రధాన యాజకుడైన యేసయ్య బలిగా మార్చబడ్డాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు నజరేయుడైన యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయనే బలిగా మార్చబడిన ఆ స్థితిని మనం గుర్తెరగలిగిన పరిస్థితులకు రాగలగాలి. అందుకని ఆయన అంటాడు, ఇప్పుడు చూడండి, ఆ మాట చదవండి గట్టిగా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన హల్లెలూయా యేసయ్య మీద ఏం చేయాలంటే మనం లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ఆయన మన కొరకు బలి అయిపోయాడు. ఆయన మన కొరకు బలి వస్తువుని చెల్లించలేదు, కానీ తను తానే బలి అయిపోయాడు, తను తానే బలిగా మార్చబడ్డాడు. ఆయనే బలిగా మారాడు. ఆయనే బలి ఆయన దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు గమనించండి. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు, ఏ బలిగా ఆయన మారాడు, ఏ బలిగా ఆయన అర్పించబడ్డాడు అని మనం దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకునేటట్లుగా ప్రభు సహాయం చేయును గాక. హల్లెలూయా. మొదటిది చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని. హల్లెలూయా. దేవుడు లోకాన్ని సృష్టించిన తర్వాత మనిషిని కలుగు చేశాడు. చివరిగా మనిషిని కలుగు చేశాడు. మనిషికి అవసరమైన సమస్తాన్ని సృష్టించాడు. ఆయన సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి ఏమండి వారికి అనుగ్రహించిన ఆశీర్వాదం మనం గమనించగలిగితే ఎట్లనగా వారిని ఆశీర్వదించను. వారు మీరు అభివృద్ధి పొంది విస్తరించి ఫలించి భూమిని నిండించండి. ఈ ఆశీర్వాదాలన్నీ వాళ్ళు అనుభవిస్తూ ఉన్న ఆ రోజులలో సాతానుగాడు ఏం చేశాడయ్య అంటే వారిని మోసపరిచాడు. ఎప్పుడైతే వారిని మోసపరిచాడో ఆ మోసంలో వీళ్ళు పడిపోయారో, దేవుడు చెయ్యకూడదన్నది ఎప్పుడైతే చేశారో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు, దేవుడు అనుగ్రహించిన ఘనత, దేవుడు అనుగ్రహించిన గొప్పతనం, దేవుడు అనుగ్రహించిన విలువ, దేవుడు అనుగ్రహించిన ఏమండి ఆ ప్రతిదీ ఒక్కొక్కటిగా పోగొట్టుకున్నారు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, ఇదిగో మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని ఏలండి అని సమస్తం మీద అధికారం ఇస్తే సమస్తం వాళ్ళు పోగొట్టుకున్న వారిగా మనం గమనించగలం. ఆ తర్వాత దేవుడు వారి దగ్గరికి వచ్చి అడిగాడు, ఆదామా ఎక్కడున్నావని. అయ్యా భయపడ్డాను, దాక్కున్నానయ్యా, నీవు దిగంబరమని తెలిపిన వాడెవడు ఏమండి. ఆ తర్వాత మీరు ఆ మాట చదువుకుంటూ వస్తే ప్రియమైన వాళ్ళరా, చివరికి ఆదామేమో అవ్వమే చెప్తే అవేమో సర్పం మీద చెప్తే ఆ సర్పం దగ్గరికి వచ్చి ప్రభువు మీరు చూడండి ఆ మాటలు మాట్లాడి గమనించండి. ఇప్పుడు చదవండి. నీకును స్త్రీకిని చెప్పండి గట్టిగా, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఇది ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకానికి రాక మునుపు, ఆయన బలి కాక మునుపు చేసిన వాగ్దానం ఇది. దేవుడు చేసిన వాగ్దానం ఇది. బాగా గమనించండి, దేవుడు చేసిన వాగ్దానం ఇది. అక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును. బాగా గమనించండి, యేసు ప్రభు ఎవరయ్యా అంటే పురుష సంతానము కాదు.
యేసు ప్రభు స్త్రీ సంతానం. చెప్పండి గట్టిగా. యేసు ప్రభు ఎవరు? స్త్రీ సంతానం. అంటే కన్యక ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడే గాని ఏమండి పురుషుల కలయిక ద్వారా ఈ లోకానికి ఆయన రాలేదు. అందుకని ఆయన ఎవరై అంటే స్త్రీ సంతానమే గాని పురుష సంతానము కాదు. అందుకనే దేవుడు చూడండి, లోకము ఆ రోజున పుట్టినప్పుడు ఏమండి ఆ రోజున వాగ్దానం చేశాడు ఆయన, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొడతా, నీవు మడి మీద కొడతావన్న ఆ మాటలు గమనించిన ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ బలిగా మార్చబడ్డాడు, ఏ బలిగా ఆయన అయిపోయాడు అని మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు? మన ప్రధాన యాజకుడు బలి అయిపోయాడు. ఏ బలిగా మార్చబడ్డాడు అంటే ఆయన వాగ్దానము చేయబడిన, ఎప్పుడో ఆయన వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు. అదవసరం ప్రియమైన వాళ్ళరా, ఆయన వాగ్దానం చేసిన బలిగా మార్చబడ్డాడు. మనం బైబిల్లో దీనికి సాదృశ్యం కూడా గమనించగలిగితే, దేవుడు అబ్రహాముని పిలిచి సంతానం ఇస్తాను చెప్పిన తరువాత సంతానం ఇచ్చాడు. సంతానం ఇచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఒక రోజున అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు చెప్పిన మాట ఏం తెలుసునా, ఇదిగో నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకుని వెళ్ళి నాకు బలి ఇచ్చేసేయి అన్నాడు. ఆయన మారు మాట మాట్లాడకుండా సిద్ధపడి అలా బయలుదేరి వెళ్ళిపెట్టి తెల్లారిన తర్వాత అక్కడికి వెళ్ళాడండి, బలిపీఠం కట్టాడండి, ఆ తర్వాత కట్టెలు పేర్చాడండి. ఆ చివరికి తండ్రి ఏమండి కుమారుడా, దేవుడు నిన్నే చూసుకున్నాడు, నిన్నే బలి ఇవ్వమన్నాడు అని అంటే ఆయన సరెండర్ అయిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టి తన కత్తి తీసుకొని ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఆయన తీర్మానం చేసుకున్న ఆ సందర్భంలో రాయబడిన మాట ఏం తెలుస్తున్నా, చూడండి ఆ మాట 8వ వచనం చూడండి. 22వ అధ్యాయం 8వ వచనం, ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. ఏమన్నా ఆ మాటలు మాట్లాడిన తర్వాత మనం గమనిస్తే, ఎప్పుడైతే కత్తి ఎత్తాడో ఆ తరువాత మనం ఆలోచన చేయగలిగితే వెనక నుంచి స్వరం వినపడతా ఉంది, అబ్రహాం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈటుకు వెనుక తీయలేదు కనుక భయపడతా ఉన్నావని నేను ఎరిగి ఉన్నాను. ఏమండి ఆ తరువాత మనం గమనిస్తే ఆయన వెనకతో ఇలా తిరిగి చూస్తేనట పొదలో చిక్కుకొని ఉన్న గొర్రె పిల్ల కనపడతా ఉంది. ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి అబ్రహాం ఏం చేశాడు, ఆయన తన కుమారునికి మారుగా బదులుగా ఆయన ఏం చేశాడు, బలి అర్పించినట్లుగా మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, దానికి సాదృశ్యంగా ఏమండి ఈ బలి, ఏమండి ఇంకా మనం గమనించగలిగితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బలి అవుతాడు అనే దానికి సాదృశ్యంగా కూడా ఆ మాట మనం గమనించగలం. దేవుడే దహన బలికి చెప్పండి గొర్రె పిల్లని చూసుకుంటాడు. దేవుడే దహన బలికి గొర్రె పిల్లని చూసుకుంటాడనే దానికి ప్రియమైన వాళ్ళరా సాదృశ్యంగా అక్కడ మనం ప్రభు జరిగించిన ఆ సందర్భాన్ని మనం గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చూడండి, ఇస్సాకు కొరకు ఏ విధంగా ముందుగా అయితే దేవుడు సిద్ధపరిచారో ఆ బలిని మనుషుల విడుదల కొరకు ఒక రోజున నేనే ఈ లోకానికి వెళ్ళాలి, నేనే ఆ లోకానికి రావాలి, ఆ తరువాత నన్ను నేనే అప్పగించుకోవాలి, నన్ను నేనే బలిగా మార్చుకోవాలి అన్న ఆ సందర్భం ఆయనకు తెలుసు గనుక ప్రియమైన వాళ్ళరా ఒక రోజు వచ్చింది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చాడు, తను తానే బలిగా అర్పించుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థితిని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితులకు రాగలగాలి. ప్రియమైన వాడన యేసు ప్రభు ప్రధాన యాజకుడే, ప్రధాన యాజకుడి మీద లక్ష్యం ఉంచవలసిన అవసరం ఏంటి అంటే ప్రధాన యాజకుడే మన కొరకు బలిగా మార్చబడ్డాడు. ఏ బలిగా అంటే వాగ్దానము చేయబడిన బలిగా మార్చబడ్డాడు. వాగ్దానం చేయబడిన బలిగా తను తాను అప్పగించుకున్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం గమనించగలిగితే నేను చేసిన వాగ్దానమును నేను నెరవేర్చక చెప్పండి
మానుదునా? నేను చేసిన వాగ్దానం నేను నెరవేర్చక మానుదునా? నేను చెప్పిన మాట నేను నెరవేర్చక మానుదునా అన్న ఆ మాటలు కూడా బైబిల్లో మనం గమనించగలం. అర్థమవుతుంది ప్రియమైన వారరా? దేవుడు ఒక వాగ్దానం చేస్తే అది నీతో గాని నాతో గాని ఎవరితోనైనా వాగ్దానం చేయని, ఆ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం తప్పకుండా ఎవరు నెరవేరుస్తారా అంటే నజరేయుడు యేసయ్య నెరవేర్చును గాక, దేవుడు నెరవేర్చును గాక. చేసింది ఆయనే కనుక ఆయనే నెరవేర్చును గాక. ఈ రోజున గమనించగలగాలి ప్రియమైన వారరా, మన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని ఆలోచన చేయగలగాలి. దేవుడు వాగ్దానం చేసిన తరువాత ఏమండి దాన్ని మార్చగలిగిన వారు ఎవరు చెప్పండి? చేయగలిగిన వారు ఎవరి సహాయం వల్ల కూడా ఆయన వాగ్దానము నెరవేర్చడం. ఆయనకి ఎవరు సహాయం చేసే అవసరమే లేదు. దేవునికి వాగ్దానం నెరవేర్చేదానికి నా సహాయం అవసరం లే, నీ సహాయం అవసరం లే, దేవదూత సహాయం అవసరం లే. అయిన వారి సహాయం, ఉన్న వారి సహాయం, ధనబలము ఏమైనా మంది బలం కలిగిన వారి సహాయం ఆయనకు అవసరమే లేదు. కారణం ఏమంటే ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చేదానికి ఆయన సహాయము చేయవలసిన అవసరం లేదు. ఎవరి సహాయం, మనుషుల సహాయం ఆయనకు అవసరమే లేదు ప్రియమైన వారు. కనుక చూడండి, ఎప్పుడో సృష్టి ఆరంభములో చెప్పిన ఆ వాగ్దానం కాలము సంపూర్ణమైనప్పుడనే మాట ఉంది. గలతీ పత్రికలోకి వెళ్తే కాలము సంపూర్ణమైనప్పుడని ఉంది. అర్థమవుతుందా? కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి పంపి ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసు ప్రభు ఎవరిగా బలయ్యాడంటే వాగ్దానము చేయబడిన బలిగా ఆయన మన కొరకు బలి ఆయను. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం ఆ ఫలమే, ఆ రోజున వాగ్దానము చేయబడిన ఆ వాగ్దాన బలిగా యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి బలిగా మారాడు కనుకే ఇక్కడ మనం అందరం కూర్చోగలిగే కృప మనకు దొరికింది. నీ ఊరేదో నా ఊరేదో, ఇక్కడ ఉన్న వాళ్ళ ఊర్లు ఏవో, ఏ గోత్రానికి చెందిన వారమో, ఆ తర్వాత ఏ కులానికి చెందిన వారు, లోకం అనుకున్నట్లుగా ఏ కులానికి చెందిన వారమో, ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్న వారమో, మొట్టమొదట ఏ డినామినేషన్ నడిపించబడుతున్న వారమో, ఏమండి శాపం, ఏ దరిద్రత అనుభవిస్తున్న వారమో, అయితే ప్రభు ఏం చేస్తాడంటే ఆయన బలి అయిపోయి మనం అందరూ ఆయన రక్తం చేత కడిగి ఒక మందగా కూర్చోబెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో కూర్చోగలిగే ఈ గొప్ప భాగ్యం, ఆయన సన్నిధిలో కూర్చోగలిగే ఈ గొప్ప రక్షణ భాగ్యం మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇది నీ జీవితంలో గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా. ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు? గట్టిగా చెప్పండి. వాగ్దానము చేయబడిన బలిగా మారాడు. ఆయన వాగ్దానం చేయబడిన బలిగా అర్పించబడ్డాడు ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా మీకు చెప్తాను చూడండి, మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 49వ వచనం తీసారా? మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 49వ వచనం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అంతవరకే మన తెలుగు బైబిల్లో ఉంటుంది. ఆ వాక్యం వరకే తెలుగు బైబిల్లో ఉంటుంది. నేను చెప్తుంటానే వాడుక భాషలో బైబిల్ అని. ఆ బైబిల్లో వ్రాయబడిన మాట చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరూ మంటలతో ఉప్పన చేయబడతారు. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. ఇన్ ఇంగ్లీష్, ఫర్ everyone shall be salted with fire and every sacrifice shall be salted with salt. ఇంగ్లీష్లోను వాడుక భాషలోను మన తెలుగు బైబిల్లో ఉన్నదానికంటే ఒక పదం ఎక్కువ చేర్చబడింది. తెలుగు బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, అంతవరకే ఉంది. అయితే వాడుక భాషలో ఇంకా ఎక్స్ట్రా రాయబడిన మాటలు ఏంటంటే ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది అని ఇంగ్లీష్లోను వాడుక భాషలో రాయబడింది ఉంది. ప్రియమైన వాళ్ళరా, ప్రతి బలి మీరు బైబిల్లో గమనించుకోగలిగితే లేవియా కాండము అవన్నీ చదువుకుంటా వస్తూ ఉంటే ప్రతి బలితో
ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చాలి అనే మాట ఉంటాయి. చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఉప్పు చేర్చాలి, ఉప్పు చేర్చాలి ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది అనే మాట మనం ఆలోచన చేయగలిగే స్థితిలోనికి రావాలి. ప్రియమైన వాళ్ళారా, మీరు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బలిగా మార్చబడ్డాడు. మొదటిది వాగ్దానం చేయబడిన బలిగా మార్చబడ్డాడు. రెండవది మనం ఆలోచన చేస్తా ఉన్న ప్రియమైన వాళ్ళారా, మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గరికి అన్నం తినేటప్పుడు, అన్నం కాస్త పెట్టుకొని తింటారు కదా, వేడి వేడి అన్నం తినేటప్పుడు అంత నిమ్మకాయ దెబ్బ, ఆ తర్వాత అంత ఉప్పు, అంత కారము తీసుకొచ్చి వేస్తే కలుపుకొని తింటారా? నిమ్మకాయ ఎలా ఉంటుంది చెప్పొచ్చుగా. ఉప్పు ఎలా ఉంటుంది? నో తెరవండి. కారం ఎలా ఉంటుంది? అర్థమైందా? ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు ఏం చేస్తారు? గట్టిగా చెప్పొచ్చుగా. నిమ్మకాయ ముక్కలు కోసి ఒక దాంట్లో పెట్టి ఉప్పు పడేస్తారు, దానికి సంబంధించిన ఉప్పు పడేస్తారు. ఎందుకని? నోరు తెరవచ్చుగా. పాడవకుండా దాన్ని ఉప్పన చేస్తారు, ఉప్పు పట్టేటట్లుగా చేస్తారు. నిమ్మకాయ ముక్కనికి ఉప్పు పట్టేటట్లుగా చేస్తారు. దాన్ని అంటే ఉప్పన చేయబడడం అనేది. ప్రతి బలి ఏం చేయాలంటే ఉప్పన చేయబడాలి. ఇప్పుడు నీకు ముందే చెప్పా కదా, నిమ్మకాయ ముక్క అంతా మామూలు కోసిన ముక్క అంతా, అందులో అంత ఉప్పు, అంత కారం తెచ్చి కలుపుకొని నిమ్మకాయ పచ్చడి తినంటే తింటారా? చెప్పలేమండి. అదే ఉప్పన చేయబడిన తర్వాత ఏమని, నిమ్మకాయ దెబ్బ ఉప్పన చేయబడుతుంది, ఉప్పు పడుతుంది, ఆ దాంట్లో కారం కూడా పడుతుంది. ఆ నిమ్మకాయ దెబ్బ తీసుకొస్తే అంత అన్నం, వేడి వేడి అన్నం ఏం చేస్తాం? చెప్పలేమండి. ఎందుకని ఏమైంది? అది నిమ్మకాయ దబ్బే, ఒకప్పుడు నిమ్మకాయ దబ్బే, అదేమైంది? ఉప్పు చేర్చబడింది, దానికి ఏం చేర్చబడింది? కారం కూడా చేర్చబడి మొత్తం అది పచ్చలాగా తయారైపోయింది, తినగలిగేట్టుగా తయారైపోయింది. అదే విధంగా ప్రియమైన వాళ్ళరా, బలి చెల్లించేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ బలితో ఉప్పు చేర్చాలట. అందుకని రాయబడిన మాట తెలిసిన, ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. ప్రతి బలి ఉప్పుతో ఉప్పన చేయబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన సత్యమైన ప్రియమైన వాళ్ళరా, ప్రతి బలి ముందుగానే సిద్ధపరచబడుతుంది. అర్థమైందా? ప్రతి బలి ఏమవుతుంది? ముందుగానే సిద్ధపరచబడి. యేసు ప్రభు కూడా ప్రధాన యాజకుడిగా బలి ఏమంటే మార్చబడిన సందర్భం మనం గమనించగలుగుతాం. ప్రియమైన వారా, ఆయన ఏ బలిగా మార్చబడ్డాడు తెలిసినా? సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏ బలిగా మారాడు తెలిసినా? సిద్ధపరచబడిన బలిగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థమయ్యేదని చెప్తాను, గమనించండి ప్రియమైన వారా. యేసు ప్రభు అప్పటికప్పుడే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు, ఈ లోకంలో ఉన్న దుర్మార్గుల కొరకు, ఈ లోకంలో దుష్టుల కొరకు, ఈ లోకంలో ఉన్న నీచులైన అసహ్యులైన ఏమైనా ఆయనకి విరోధంగా బ్రతుకుతున్న వారి కొరకు ఆయన చనిపోవాలా. అప్పటికప్పుడు చనిపోవాలా, అప్పటికప్పుడే దిగొచ్చి ఏమన్నా చనిపోవాలా, అప్పటికప్పుడే బలిగా మార్చవాలా, అప్పటికప్పుడే వచ్చి శిలువలో వేలాడాలా, అప్పటికప్పుడే వచ్చి నిందల పాలు అవమానాల పాలు కాలా. అర్థమవుతుందా? ఆయన ముందుగానే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఆయన చెప్పండి గట్టిగా. ముందుగానే. ఎప్పుడు? మనం పుట్టక మునిపే, మన పితరులు పుట్టక మునిపే ఆయన సిద్ధపరచబడి ఉన్నాడు. అందుకనే పాఠం ఉంది కదా, ఆదిలో నిర్ణయించబడిన గొర్రె పిల్ల అనాదిలో ఉదయించబడిన. చెప్పండి, ఆయన ఎప్పుడో నిర్ణయమై ఉన్నాడు అంటే సిద్ధపరచబడి ఉన్నాడు. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను, గమనించండి.